నమస్తే అందరికీ శనార్థులు. నేను శ్రీశైలంకి వచ్చినా అనమాట. శ్రీశైలంలో పాలధార పంచదార దగ్గర అలివేలక్కతానికి వచ్చినాను. అలివేలక్కతాన ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏంది అదంతా చూద్దాం ఇప్పుడు. అక్క చెప్తావా? ఇక్కడ నుంచి చెప్పావా అక్క? ఇది ఏం సాంబ్రాణి? ఇది కొండ సాంబ్రాణి, 5 రకాల మిక్సింగ్. ఇది బీపీ షుగర్ కి వాడే చెక్కనా? ఈ కాయ కరక్కాయలు ఇక్కడ అడవిలో దొరుకుతాయి. ఇవి కూడా అడవిలోనే దొరుకుతాయి. కుంకుడుకాయలు ఒకప్పుడు వాడేటోళ్ళు కదా హెయిర్ కి. ఇది జామకాయలు. తానికాయనా? ఏం చేస్తారు దీన్ని? త్రిఫలం చూర్ణం. గ్యాస్ ట్రబుల్ కి బాగా పనిచేస్తుందా? ఇదేమో ఇప్ప పువ్వులు. దీంతో ఇంకా వేరే కూడా కాస్తారు అని చెప్పాను. ఇప్ప పువ్వు లడ్లు కూడా చేస్తారు. ఇది చిక్కకాయ. ఇదేందక్క? అరే భలే వాసన వస్తుంది. వావ్, సోంపు చెక్క. సోం స్మెల్ వస్తుంది. ఇదేంటి? ఇక్కడే దొరుకుతుందా? ఈ రుద్రాక్షలు కూడానా? ఇదేంటక్క? లక్క పూస. ఇది టెంకాయ, చిన్న టెంకాయ. ఇది తామర గింజలు. ఇదేంటక్క? ఇది వేరే కనిపిస్తుంది. ఏకాక్షి నారికాయలు. ఏ అమ్మవారికి మనము నైవేద్యం పెట్టినా పెట్టకున్నా కానీ ఈ ఏకాక్షి కాయ ఉంటే చాలని అంటుందక్క. ఏకాక్షి నారకాయ అంటారంట. చిన్ని గాజులు లక్ష్మీదేవికి బాగా ఇష్టము. అమ్మవారికి ఇంట్లో చేసిన ఫోటోలకి మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇవేమో గోమతి చక్రాలు, ఇవేమో లక్ష్మీ గవ్వలు, ఇవి స్ఫటికాలు, అండ్ ఇవి పెద్ద గవ్వలు. ఇదేందక్క? ఇది దిష్టి పోతుంది ఏదో అంటే. తేలుకొండికాయ దిష్టి పోతుంది. ఇది మొత్తం ఇదిగో తేలు ఉంటుంది. తేలుకొండికాయ ఇది. అండ్ ఇదేందక్క? వేరే కనిపిస్తుంది. ఏంది ఇది? సర్టిఫైడ్ కరుంగళి మాల, అసలైన కరుంగళి మాల అంట. స్కానర్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే దీని గురించి వస్తుంది. అండ్ ఇన్ని గనం తెలిసినే ఉన్నాయి. ఇంకా ఆయుర్వేదము, జుట్టు బాగా వచ్చేది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక మీరు కూడా శ్రీశైలం వస్తే ఖచ్చితంగా అక్క దగ్గరికి రండి. చెప్పినా కదా, పేరు గుర్తుందా? పేరేంటక్క? అలివేలమ్మ, అలివేలక్క. తిరుపతిలో అలివేలు మంగమ్మ, ఇక్కడేమో అలివేలక్క. ఇంకా ఇది తామర గింజల దండ కూడా ఉంది. రుద్రాక్ష పెద్ద మాలలు కూడా ఉంది.